మన తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎవల జిల్లాకు ఎక్కువ పైసలు తీసుకుపోయిండ్రు? ముఖ్యమంత్రి సారు కొడంగల్కు తీసుకుపోయిండు, భట్టి సారు మదిరకు తీసుకుపోయిండు. అసొంటప్పుడు ఆ ఊర్లు ఎంత మంచిగా ఉండాలి, అద్దం లెక్క మెరవాలే. కానీ ఎట్లున్నాయో చూడుర్రి. ఇదేంది చూస్తే పంచాయతీ ఆఫీస్ బోర్డు ఉన్నది, కింద చూస్తేనేమో చెత్త కుప్ప లెక్క ఉన్నదని చూస్తున్నారు కదా, అది పంచాయతీ ఆఫీసే. కానీ అక్కడికి చెత్త తీసుకొచ్చి వేసిండ్రు ఊరోళ్ళు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడపల్లి ఊర్లే అయ్యింది ఇది. అగో చెత్త తీసుకొచ్చి ఆఫీస్ ముంగటేసుడేం రోగం అని గరంగా ఆకుర్రి. ఊరును ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. ఊర్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే ఉన్నాయట. మోరీలు కూడా సాఫ్ చేస్తలేరట. ఊరంతా కంపు వాసన కొడుతున్నదట. ఆఫీసర్లకు చెప్పి యాస్టకొచ్చి ఇగో ఇట్లా చెత్తంతా పట్టుకపోయి పంచాయతీ ఆఫీస్ లో పోసిండ్రు. మా తాన ట్యాక్సీలు కట్టించుకుంటారు, ఊరును మాత్రం పట్టించుకోరా అని మస్తు గరమైతుండ్రు. పాపం ఆఫీసర్లు ఏం చేస్తారు చెప్పుండ్రి. ఊర్లను పట్టించుకుంటానికి సర్పంచులు లేరాయే, వార్డు మెంబర్లు లేరాయే, రేవంతన్ సారేమో ఓట్లు పెడతలేడాయే. ఏడ ఓడిపోతామోననే భయంతోని ఓట్ల జోలికే పోతలేడాయే. దీంతోని ఊర్లు ఇట్లా తయారైతున్నాయి. ఓసార్లు ఇంకా కూడా మీరు ఊర్లను పట్టించుకోకపోతే, ఊర్లకు పైసలు ఇవ్వకపోతే ఇదే చెత్త తీసుకొచ్చి సెక్రటేరియట్ లా జూబ్లీ హిల్స్ ప్యాలెట్ ముంగట పోసినా పోస్తారు. అంత కోపం మీదున్నారు పబ్లిక్. అక్కడ దాకా రాకముందే ఏదో ఒక పరిష్కారం చూడుర్రి.